శ్రీమాత్రే నమః అమ్మ సత్యగీత. నువ్వేం చెప్పదలుచుకున్నావో నీ పేరు, నీ ఊరు కూడా చెప్పి అప్పుడు స్టార్ట్ చేయమ్మా. నా పేరు సత్యగీత భోగి అండి. మాది విశాఖపట్నం. నేను శ్రీమతి శిరీషా బాదం మేడం గారి దగ్గర సౌందర్య లహరి 10th బ్యాచ్లో నేర్చుకున్నాను మేడం. అందులో కొన్ని శ్లోకాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. మొదటి శ్లోకం: శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోత్రం వా కథమకృత పుణ్యః ప్రభవతి అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీపనగరీ జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరీ దరిద్రానాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. 10వ శ్లోకం: సుధాధారాసారైః చరణయుగల అంతర్విగలతైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిపమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండెక్కు హరిణి. 11వ శ్లోకం: చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదల కళాశ్రత్రివలయా త్రిరేఖాభిః సార్ధం తవ శరణ కోణాః పరిణతాః. 15వ శ్లోకం: శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వనత్రాసత్రానా స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతి మధుక్షీరద్రాక్ష మధురి మధురీనాః ఫలితయః. 21వ శ్లోకం: తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నామపి ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యం హృదితమలమాయీన మనసా మహాంతః పశ్యంతః దదతి పరమానందలహరీం. 28వ శ్లోకం: సుధామపి ఆస్వాద్యం ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిషదమఖాద్య దివిషదః కరాలం యక్ష్వేలం కబలితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. 44వ శ్లోకం: తనూతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ పరివాహ స్రోతః సరణిరివ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరా ద్విషాం బృందైః బందీకృతమివ నవీనార్క కిరణం. 57వ శ్లోకం: దృశాద్రాఘీయస్యాధర దళిత నీలోత్పలరుచా దవీయాం సందీనం స్నపయ కృపయా మామపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియతా వనేవా హన్యీవా సమకర నిపాతో హి మకరః. 60వ శ్లోకం: సరస్వత్యా సూక్తిః అమృతలహరీ కౌసలహరీః పిబంత్యా శర్వాణి శ్రవణ చులుకాభ్యామ విరలం వహంతి సింధూరం చమత్కార శ్లాఘ చలిత శిరసః కుండలగణో ఝనత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవతే. 61వ శ్లోకం: అసౌ నాసా వంశః తుహినగిరి వంశధ్వజపటి త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్తాః శిశిరకర నిశ్వాసగలితం సమృద్ధ్యాయత్తాసాం బహిరపి చ ముక్తామనిధరః. శ్రీమాత్రే నమః.
చాలా బాగా చెప్పావమ్మా సత్యగీత. చాలా సూపర్ అసలు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. శిరీష గారు 9 months బేబీ, ఆ పాపను పట్టుకొని రోజు 11 నుంచి 1 వరకు కూర్చుంటది. చిన్నపిల్లలు ఉండి కూడా అంత శ్రద్ధగా అంతలాగా మెమరేషన్ చేసావంటే చాలా అమ్మవారి కృపా కటాక్ష సిద్ధిరస్తు. మీ పిల్లలు కూడా చల్లగా ఉండాలమ్మా. నువ్వు బాగా మంచిగా అందరినీ కూడా బాగా చూసుకో. కానీ నేను రోజు పూజా మందిరంలోనే చదువుకుంటాను మేడం. చాలా బాగా చెప్పావు. అసలు నాకైతే అసలు ఒళ్ళంతా గగురు పొడుస్తున్నట్టు ఉంది. అసలు ఫస్ట్ క్లాస్ లో ఇంతలాగా ఇలా నేర్చుకున్న వెంటనే అంతలా చెప్తున్నారంటే సుజాత గారు, మీరు కూడా అందరూ కూడా చాలా బాగుందమ్మా. నాకు వచ్చిన శ్లోకాలు నిత్య పూజలో రోజు చదువుకుంటాను మేడం. అమ్మకి ఈ విధంగా ఈ శ్లోకాలు మా చేత చెప్పించినందుకు మీకు, కోఆర్డినేటర్ మేడం, నాగలక్ష్మి మేడం, అన్నపూర్ణ మేడం, పావని మేడం అందరికి చాలా చాలా ధన్యవాదాలు మేడం. మీ వల్లే మేము అమ్మవారికి చెప్పుకునే పరిస్థితి మాకు ఇచ్చారు. అదే, అమ్మవారు చక్కగా చల్లగా చూస్తారు మిమ్మల్ని అందరినీ కూడా. ఓకే అండి, అందరూ కూడా కంగ్రాట్స్ చెప్పండి. చాలా బాగా చెప్పారు. 100 శ్లోకాస్ కంఠస్థం చేయండి, మీ వల్ల అవుతుంది. కంగ్రాట్స్ అమ్మా సత్యగీత. థ్యాంక్ యూ మేడం. ట్రై చేయండి, 100 శ్లోకాస్ మీరు నేర్చుకోగలుగుతారు. ఓకే మేడం. ఏమి సత్యగీత థ్యాంక్ యూ మేడం. అంత చంటి పిల్లల్ని పెట్టుకొని చాలా బాగా చెప్పావమ్మా. థ్యాంక్ యూ మేడం. చెప్పాలని నాకు నైట్ కూడా కొన్ని శ్లోకాలు నేర్చుకుంటే నిద్రలో కూడా అవే వచ్చావు మేడం. బాగా చెప్తున్నానా, అదే అంత చిన్నపిల్లలతోటి నిజంగా అంత సాధన చేసావు అంటే నిజంగా గ్రేట్. మా వారు మధ్యలో నైట్ లెగిసి ఏంటి ఫోన్ చెక్ చేసుకుంటున్నా, ఏం చూస్తున్నా అంటే నాకు మెమరీ చదువుకుంటున్నాను, కరెక్ట్ అక్కడ పదం రావట్లేదు, PDF చూసుకుంటున్నానండి అని చెప్పుకునేదాన్ని. నన్ను నేను చూసుకున్నట్టుంది కాదు, నేను కొత్తలో నేర్చుకున్నప్పుడు మెమరైజేషన్ చేసేటప్పుడు అలాగే చేసేదాన్ని. ఇప్పుడు కూడా అంతే. అంతలా ఏమయ్యాను అంటే నాకు మిమ్మల్ని పరిచయం చేసింది మా అక్క అయితే, మీరు మాత్రం ఇంతలాగా బాగా చూపించారు మేడం. కోఆర్డినేటర్ మేడమ్స్ కి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఓకే అమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః అమ్మ.